విద్యా హక్కు చట్ట ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల పేదలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించట ధ్యేయంగా మరియు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న లక్ష్యంతో పీటీఎస్ఎఫ్ ఏర్పడిందన్నారు. విద్యను వ్యాపారంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో ఉందన్నారు. పేదలు చదువుకునేందుకు ఇది అమల్లోకి వచ్చిందన్నారు. కానీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు వారికి 25% ఉచిత సీట్లు ఇవ్వాలని, కానీ ఈ సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అదే విషయాన్ని మరి ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ దీన్ని బేస్ చేసుకుని లోక్సభ, రాజ్యసభ ఏకమై బిల్లు పాస్ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 యాక్ట్ నెంబర్ 35 దేశవ్యాప్తంగా అమలైతే తప్ప ప్రతిదీ కూడా విద్యతో ముడిపడి ఉన్నది. కాబట్టి విద్య అనేది అత్యంత ప్రధానం. కాబట్టి ఆ రోజు 2 ఉభయ సభలు కూడా పార్లమెంట్ లో దీన్ని బిల్ చేసి యాక్ట్ చాలా బలంగా తీసుకురావడం జరిగింది. మరి ప్రైవేట్ కానీ కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఇలాంటి వరకు కూడా ఫుల్ గా జరగట్లేదు. కాబట్టి మాలాంటి అసోసియేషన్ ఎన్నో చోట్లకు కూడా మీడియా మిత్రులకు కానీ మిగతా మేధావులకు కానీ తెలియదు ఏమి కాదు. మాలాంటి సంఘాలు ఎన్నో చోట్లకు కూడా వారి యొక్క మేనేజ్మెంట్ తో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేనటువంటి శాసించే స్థాయిలో కార్పొరేట్ వ్యవస్థ. కాబట్టి ఈ రోజు దీని గురించి మేము ఎందుకంటే అంత గట్టిగా పట్టుబట్టే కారణం ప్రతి తల్లిదండ్రులు ప్రేమగానే పిల్లలకు అంటారు, ప్రేమగానే పెంచుకుంటారు, ప్రేమగానే చదివిస్తారు. కానీ విద్య అనేది చదువులు చదువుకోవాలి అనేటువంటి స్థాయి నుండి చదువుని కొనుక్కోవాలి అనేటువంటి స్థాయికి దిగజారిపోవడం వల్ల నిజమైనటువంటి నాణ్యమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విద్యను అభ్యసించడం అందరూ కూడా చాలా కష్టతరంగా మారింది. కాబట్టి ఏంటంటే ఇది చదివించలేక మధ్యలో ఎంతకంత మొత్తం డ్రాప్ అయిపోవడం వల్ల వాళ్ళు వీధి బాలల కిందో లేదా అడుక్కునే వాళ్ళ కిందో లేదంటే ఇంకా కొద్ది అందులో స్వరమైనటువంటి దొంగతనాలు కనపడదు, ఇంకా కొద్ది ధైర్యం చేసుకున్నట్టు ప్లేట్ బ్యాచ్లో కిందో లేదంటే ఇంటికెళ్తే చదువు మనిషి ఇంటికెళ్తే తిడతారని చెప్పేసి వాడు ఎక్కడో తిట్టిన మందుకు అలవాటు చేసుకున్నాం లేదా గంజాయికి అలవాటు చేసుకున్నాం. ఈ రకంగా సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే ఆ రోజు అంత బలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అన్నటువంటి ఇది మేము అంత ఎప్పటికప్పుడు మేము ప్రస్తావించడం కూడా మమ్మల్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అంటే దేశంలో నలుమూలలకు కూడా అట్లా మనకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల ఏంటి అసలు ఉపయోగం ఏంటని చెప్పేసి తెలియాలంటే ఖచ్చితంగా ఇది ఈ యొక్క అసోసియేషన్ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. మన వేణుగారు చెప్పినట్టు మనకున్న విద్యా సమస్యలో ఉన్న లొసుగులన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు విద్యార్థులు చదువుకోవాలంటూ విద్యలో ఉన్నది మొత్తం ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే అది లాతోనే చూసుకుంటూ మనం అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అందించాలన్న ధ్యేయంతోనే ఈ పీటీఎస్ఎఫ్ ధ్యేయం అండి. సో నెక్స్ట్ వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరు రూరల్ కానీ మన రంపచోడవరం ఏజెన్సీ పిల్లలు కూడా చదువుకోవడానికి ముందుకు రాదు. ఎందుకంటే ఏ పనికి వెళ్తే ఏ రూపాయి వస్తుంది అన్నట్టు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అదే ఉన్నదండి. మా ధ్యేయం ఏంటంటే పీటీఎస్ఎఫ్ది అలాంటి పిల్లలు ప్రతి ఒక్కరికి విద్య అందించాలి. విద్య ఎవరికి అందాలి. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే చదువుకోకపోతే వాళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటన్నది అవగాహన తెలిపి వాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ధ్యేయం. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఒక రిక్షా కార్మికుడు కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ మన విద్యా సంస్థలు బాగోలేక వాళ్ళు మనం చదివించలేకపోతున్న పరిస్థితుల్లో విద్యలో మంచి మార్పు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మరి వేణు గారు మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దానికి మొదటగా మహిళల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే దీంట్లో సాధక బాధకాలు ఏమైతే ఉన్నాయో మహిళలకు బాగా తెలుస్తుంది కనుక పిల్లలకి ఫీజులు కట్టడం దగ్గర నుంచి క్యారేజీలు పెట్టడం దగ్గర నుంచి వారి ఎడ్యుకేషన్ అంతా కూడా తల్లి బాధ్యతగా తీసుకుంటుంది కనుక మొదటగా తల్లినే అయినటువంటి వారిని అందరినీ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మేమందరం కూడా మంచి మన శుద్ధితో మంచి భావాలతో కులమత పద్ధతికి అతీతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాం. సార్ 1 మినిట్ ఇంకా ఇక్కడ అట్లే ఉండదండి. వైస్ ప్రెసిడెంట్ గారు ముందు ప్రెసిడెంట్ ఇచ్చాము, దాంట్లో వైస్ ప్రెసిడెంట్ మాస్టర్ ఉండండి. అట్లా సార్